మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చూసాం, కానీ ఇక్కడ సంక్రాంతి వాకిట్లో హంగామా హిట్. మా వాళ్ళు రాబోతున్నారు ఈ స్కిట్ తో, చూసేద్దామా? ఏమండి మా ఊరండి చాలా మంచు. అసలు ఊరంటేనే మంచి, మంచి అంటేనే ఊరు. ఏమే హిట్రా. ఏమండి ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి. ఏమండి సంక్రాంతికి చీర కొనియండి. ఏమడిగినా నవ్వుతారేంటండి? చూడవే, మనుషులు అంటేనే మంచోళ్ళు, మంచి అంటేనే మనుషులు. వెళ్ళి మంచి వంట చేయపో. బాబుడా ఎలా కొండలరావు అయ్యాడు. అన్నయ్య గారు ఎలా కొండలరావు ఏంట్రీ మధ్య కానరాట్లా? పక్కూరెళ్ళా. ఎలా కొండలరావు ఏంటో పిలిచి నవ్వుతాడు సుధాయుడు. ఏ కొండ ఏంటో పిక్చర్లో నవ్వుతుంటాడు ఎప్పుడు. చూడండి, మనుషులు అంటేనే మంచోళ్ళు అండి. అలాగే నాకు ఇద్దరు మంచి కొడుకులు ఉన్నారండి. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. వాళ్ళు ఇంకెంత బాగుంటారండి. పిలుస్తా, వస్తున్నా, రాగండి. మనుషులనే మంచోళ్ళం రా. ఎరా ఏమిచ్చానరా మీకు? అందుకే వచ్చాం. 2 లక్షలు అప్పించాను, అది కట్టలేక ఎవరి దగ్గర జాబ్ చేసి వస్తుంది. ఏంటన్నా ఇది? ఎరా చిన్నోడా, ఏదో ఇది పోగిరి కాదురా చిన్నోడా. మహేష్ బాబు ఉండాలా మేనరిజం? సర్లే, మీరు ఏదో ఒకటి చెయ్యండి రా. ఏదో చేయాలంటే మేము వంట చేయాలా? ఇప్పుడు ఏంది? నా కొబ్బరి తోటలో పని ఉందిరా, వెళ్ళి చూసుకొని వస్తా. కొబ్బరి తోట లేదు. అట్టికే తోటకండి వెళ్ళి వస్తా. ఏ తోట అన్నా? అరటి పండు. అది చెప్పు. వెళ్ళి పక్కన పండు. కానీ పెద్దోడా, అట్టికాయలు కూడా మంచి చేయరా. ప్రపంచంలో అన్ని మంచి. అట్టికాయలు మంచి వెళ్ళిపో. Thank you. అప్పి గడ్డం నవీన్ ఆడేవాడు ఎవడో ఉండుంటాడు ఎర్రి. నేను చెప్పి కూడా ఆడిపోయారు కదా. విజయవాడ వచ్చారా? ఏమంటున్నారు? ఎంత అంటున్నారు ఈవెంట్కి? ఈవెంట్కి వచ్చారా? విజయవాడలో కదా. అవును, మన చెడుతో సంబంధం మాట్లాడడానికి. ఎరా హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారా? రవి బాబు, నువ్వు సినిమాలు తీసుకోకుండా ఓటీటీలో ఉండకుండా ఇడికి ఎందుకు వచ్చారా? ఆర్టిస్ట్ తక్కువ ఉన్నారా బండి? ఓ పని చేయి అన్నయ్య. ఎవడు ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు? ఎరా గుండ్రాజు, హైదరాబాద్ నుంచి వచ్చాడు, అక్కడ ఏం పడవలేకపోయాడా అంటున్నాను. నువ్వు ఇక్కడ ఏపడుతున్నావు? గెటప్ సీను చెప్పు. విజయవాడలో ఏమన్నారు? నన్ను నచ్చలేదు చెప్పానా? ఈ వయసులో ఎందుకురా కుండి ఎదుగుతున్నావురా? అడ్డంగా బాబు. అడ్డంగా ఉంటే తీసి పక్కన పెట్టాను. అద్దెగా దాన్ని ఎదుగుతున్నా చేసేస్తారు. ఇక్కడ కుండీ చదవకుండా అడ్డంగా ఉన్నాయని తీసేస్తారు. పెద్ద వచ్చాడు మాట్లాడడానికి. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడలే, కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. పెద్దోడా వీడోడు బా, మీరిద్దరు కలిసి ఉన్నారంటే కలిసి ఉన్నట్టారా బాబు? మీకోసం కజ్జికాయ తీసుకొచ్చాను. ఎప్పుడు కలిసిలేడు ఇక్కడ. కజ్జికాయ కాదా? కజ్జికాయ అంటేది? కజ్జికాయ అంటేది నాది ఇది ఏరియా కాదు. కజ్జికాయ అంటేనే మంచిది. అసలు మంచి అంటేనే కజ్జికాయ. ఇప్పుడు నాన్నవా నువ్వు, లేకపోతే తడికల బర్నివా నువ్వు, లేకపోతే రావు రమేష్ వా నువ్వు? ఆర్టిస్ట్ తక్కువ ఉన్నారా? అన్ని నేనే అనుకోండి. అన్ని చేస్తున్నావు, కానీ ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్ గా చేరా. సరే ఈసారి సమంత గెటప్ అని మార్చండ్రా. మీరు మారరు. వాటి కదరా మార్చాల్సింది నిన్ను. సీత, నువ్వు వచ్చా? సీత ఎక్కడ ఉందమ్మా? నేనే సీత. నువ్వు చెప్పాలి కదా మీరు ముందే. సీత అడగాలి కదా మీరు ముందే. వెళ్ళి టవల్ తీసుకురా, బయటకు రాలి. ఇక్కడ అందరికీ అన్ని ఇచ్చేస్తున్నారు, నాకు ఇచ్చేటోడు ఓడి లేడు. ఏమన్నా అంటే పొడుచుకొచ్చేస్తాయి మాటలు, కోపాలు ఎక్కువ ఇక్కడ. ఇది పేపర్ వేసిన బిల్లు ఇవ్వలేరు ఇంకా. వాడే తిరుగుతున్నా ఇంటి చుట్టూ. చిన్నోడా, ఓ మా నాన్న కదా, మర్చిపోయా. ఏం కావాలరా నీకు? పేపర్ కావాలి. పొద్దున్న చదువుతాం అనుకో, రిజల్ట్స్ వచ్చినాయంట, పట్టుకొని తిరుగుతున్నావు ఊరంతా. నువ్వు మళ్ళీ ఫెయిల్ అయ్యారు అంటే ఈసారి కూడా ఎగ్జామ్ సరిగ్గా రాయలేవా? ఎన్నిసార్లు నా 10th రాస్తావు? నువ్వు నాన్నవారా? నవ్వుతున్నావు 10th ఫెయిల్ అయ్యిందంటే కొడుకు. నువ్వేట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యా?
అది నీ ఎగ్జామ్ పేపర్ రా. ఇది ఖచ్చితంగా మా బామ్మ నాకు తెలుసు. ఆ వయసు బామ్మే కదటి. ఇట్రా అమ్మా కొరికేస్తాడు. ఎప్పుడు చూసినా అదే గోల. ఏంటి దీని గాజులండి ఏం చేసి అమ్ముకో తిన్నా ఉంటగా. ఇక్కడ గులగుల లేచి గాజులు కొనంటారా ఇద్దరు కలిపి? కొంటాం గాజులు. నా గాజులు కూడా అమ్మేసుకున్నారు మీరే. పెద్దడా మీరేంటో మీ విధానాలేంటో నాకు ఎప్పటికి అర్థం కాదురా బాబు. నువ్వు ప్రక్కిలో ఉండు నువ్వు రావు రమేష్ నాకు అప్పుడే. మొన్న పెద్దోడు 4 పంచులు వేసి ఇట్లాడాను దాన్ని పిలిపాడు. ఏదో ఉంటే ముఖం మీద మాట్లాడు. పక్క పక్కన ఆడి కూడా ఏడకు. ఆగండ్రా. అరే 4 పంచులు లేకపోతే చెప్పరా రచ్చరవి ఆడబడరా ఎవడో తలుచుకుంటాడు నా తమ్ముడు. ఎలా పెద్దడా నేను హైదరాబాద్ పోవాలి గంట అని చెప్పి నాన్న అంటేనే మంచోడు. ఒరే మంచి అన్న ఎప్పుడు బస్సుకు పైసలు ఇచ్చినారు హైదరాబాద్ కి? నీకు ఇది ఒకటే ఇచ్చారా డైలాగులు? వెళ్తున్నాను ఒక్కడే చూడరా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా తీసుకుంటున్నాను. నా గాజులేవురా. నీ ముసలాన్ని తీసుకెళ్ళిపోవాలా ఊరికి? మామా అమ్మా 2 రేఖల గాజును చూసావా? రేఖ దగ్గర ఉంది గాజు. ఏం చేస్తున్నావురా? కొరికేస్తా దీన్ని తినేరా. ఒరే నేను బామ్మనరా. సరే నేను కాలేజీకి వెళ్ళి పాట కాదు కానీ రాజమండ్రి సంబంధం చెప్పరా నువ్వే నాన్న. రాజమండ్రి వాళ్ళు సంబంధం చూసారంట నాకా? ఇప్పుడు నేను పెళ్లికి నీకు కాదురా పెద్దోడికి. పెద్దోడికి ఇప్పుడు ఏమైంది? ఇంట్లో ఒకటి ఉంది కదా ఆ తిరుగుతున్నది ఎప్పుడు చుట్టుపక్కల. పెద్దోడా చెడదోడా లేదు ఇట్లా నీకు ఎప్పుడు చెప్పండి పెళ్లి చూడాలని చెప్పవే ఇప్పుడు చెప్పు. ఏ కాదు సీత అని ప్రేమగా పెళ్లి చేసుకుంటా. అది కాదు ఈ విషయం నీకు ఎలా తెలుసు? సార్ ఏమండి నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏమండి కొత్తగా నాకు జాబ్ వచ్చింది, జనాభా లెక్కల కోసం వచ్చాను. ఓవర్ ల్యాప్ లో ఉండదు. నాన్న క్యారెక్టర్ ఇక్కడ ఉండాలా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? జనాభా లెక్కలు అండి. మరి నువ్వు వేరుమాద క్యారెక్టర్ అందరూ ఎడిటింగ్ చేశారు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి జనాభా లెక్కలు రాసుకుంటాం లెక్క లాగండి. గాజులు కావాలి. జనాభా ఎంతమంది ఉన్నారండి? 5 మంది. 5గురు. ఎవరెవరండి? చిన్నోడు పెద్దోడు నడిపిది ముసల్దాని అయ్యా ముసల్దాని అమ్మ తర్వాత ఒకటి ఉన్నది దాని పేరు నాకు తెలియదు. అరే నా ఫేవరెట్ నెంబర్ కూడా 5 సూపర్. థ్యాంక్స్ అండి. ఓకే హలో నువ్వెందుకు ఎడుస్తున్నావు? నా పేరు చెప్పలేదు. పేరు ఎవరు చెప్పారు? చిన్నోడు పెద్దోడు ముసలిది నడిపిది అదొకటి అని అయిపోయాను. నువ్వు వినదని పేరు చెప్పొచ్చు గారా. అరే నాకు పేరు రావు. నేను పేరు పలుకొద్ది ఈ రోజు మౌనవ్రతంలో ఉన్నాను. చిన్నప్పటి నుండి ఈడనే ఉంది అది. నేను మౌనవ్రతం ఈడాడు అమ్మ ఈ పేపర్ వేస్తాను. మరి నువ్వు 2వ కాలనీకి వెళ్ళిపోయి పేపర్ ఇచ్చినా పో. మన ఆయన అని చెప్పుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమి ఇవ్వలేవు కాబట్టి అందరూ వచ్చి తిడుతున్నాను రోజు వచ్చి. మీ అయ్యే ఏమి ఇవ్వలేడు ఇదంతే చేస్తున్నావు అని చెప్పేసి. వాడు పెద్దోడేమో ఉద్యోగం మానేసుకున్నాడు. 10th ఫెయిల్ అయ్యాడు ఇప్పటికి. మీరేమో ఇంకెక్కడ నవ్వుతూనే ఉన్నావు. రాయి కాదు నా పేరు మహేష్ బాబు. బయటికి డబ్బులు ఉన్నాయా? ఎప్పుడు నా దగ్గర తీసుకోవడం కాదు మీకు తీసుకో. రైల్వే స్టేషన్లో అమ్మాయి ఎవరు ఇప్పుడు ఇందాక నీ వెనక వచ్చింది నాకే తెలుసురా. మన అమ్మాయి వచ్చింది నవ్వుతుంది. అది 2 చూసి నవ్వుతున్నా. నువ్వు మహేష్ బాబు రాయి నన్ను చిన్నోడు నువ్వు. ఓకే అవును. ఒక్క నిమిషం మీరందరికి మీ వాళ్ళు వచ్చిర్రు. నేను ఇంత మరి రాలేదు ఇంకా. రాజమండ్రిలో పెళ్లి కబురు వచ్చింది. పెద్దోడు కుదరదు, నువ్వు వెళ్ళి పెళ్లికి వెళ్ళి రాపో. కన్విన్స్ ఇస్తారా? కన్విన్స్. ఒరే నా 2 గదులు ఇస్తారా పెళ్లికి వెళ్తే? దీన్ని చంపారా? 2 గదులు అని వస్తుంది. నేను రాజమండ్రి పోమంటున్నాడు. పెళ్లికి వెళ్ళి ఆ బ్యాచ్ కి చెప్పేసి వస్తాను. చిన్నడా ఒక్కసారి ఇంకోసారి చూడాలని ఉంది. గుండు నిన్నే గుండు చూడాలని ఉంది. నువ్వు వాడేంటి నా వెనక పడుతున్నాడు? మా వీధిలో నా వెనక 4 వెంట పడుతున్నారు. నీకు విషయం చెప్పాలా? మా ఊర్లో నా వెనక మీ అన్నలాంటి 5 మంది పడుతున్నారు. నీకు జలసి? ఎస్ నాకు కూడా జలసి. అవును నువ్వు ఇంతకు రాజమండ్రిలో ఏం చేస్తున్నావు? నీకోసం వచ్చాను. నా కోసమా? గన్నెత్తారా? అదిరే అవి. వాడెవడు? టేస్టీ తేజ. వాడెవడు? అభిరామ్. ఎవడు? వీళ్ళందరూ కలిసి లైఫ్లో నాకు ఎప్పుడైనా లైఫ్ ఇస్తారేమో అనిపిస్తుంది అంతే. సరే కానీ
నా కోసం వచ్చి అంటున్నావు ఇంతకు దేనికి? దేనికంటావేంటి? ఆ, నేను చూడ్డానికి వచ్చాను. నా మొహం నేనే అద్దంలో చూసుకోను, నువ్వు నన్ను ఎందుకు చూసుకున్నావు అనుకుంటావు? ఇంతకు నా మీద అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? నేను అడిగాను, మూత పెట్టుకున్నాను. అవునా? నేను అడిగాను, నేను బొమ్మ పెట్టాను. చిన్నడా 5 అడుగులుంటాడా, బట్ట తల ఉంటుందా, ఏమైనా తిన్నా పట్టేసి పట్టుంటదా. ఏం చేద్దాం అది కాదు, నేను నాకు ఈ పెళ్లి గిల్లి అని ఇష్టం లేదు అసలు. ఎందుకంత కోపం? నా కోపం ఎక్కువ. చిన్నడా నేను ఎప్పుడు ఇష్టం నాకు అడ్డంగా పెడతారు. నేను రాజమండ్రి వెళ్ళిపోతున్నాను. ఎవరు అమ్మాయి? మన రాజమండ్రి అమ్మాయి నా మరదలు. ఏదో అంటుంది, చిన్నోడా చిన్నోడా అంటుంది. ఎప్పుడు చూసింది? చిన్న కథ కదిరిద్యా. పేరు పెట్టినప్పుడు ఎప్పుడు చూసింది అంటున్నా? నీ పేరు నాకు ఎలా తెలుసు? ఇంట్లో చిన్నోడు కదా, అందుకే చిన్నోడు చిన్నోడు అంటుంది. నేను చెప్పాను నీకు విజయవాడతో మాట్లాడొద్దని. నువ్వు వాళ్ళతో బాగా కుడుగుతావు కదా, నాకు నచ్చట్లేదు నువ్వు. కాదు, ఎప్పుడు కొన్ని నువ్వుతావా? ఈసారి తత్తాను. అది కాదు. ఇప్పుడేంటి ఆ అమ్మాయితో సాంగ్ వేసుకున్నావా? చేసుకుని సగమే చేశాను. సగం వేసావు కదా, రాలేదు సగం. ఇంకో సగం నేను మా హీరోయిన్తో వేస్తాను. ఇద్దరు కొట్టుకోకండి రా. పెళ్లి కాకపోతే ఏం చేస్తారు? పెళ్లి కాకపోతే ఏం చేస్తారు? సీత చూస్తాం డాన్సింగ్. ఒక 5 నిమిషాలు మొత్తం స్టేజ్ మొత్తం అల్లకల్లం చేశారు కదరా. అదిగో అటు చూడు, అందులో కెమెరామ్యాన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, అన్నం తినకుండా ఉన్నాగో డిఓపి ఉన్నాడు, ఇంకో అన్న అసిస్టెంట్ క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఆయన ఉన్నాడు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, హెయిర్ లేని వాళ్ళు ఉన్నారు, గడ్డం లేని వాళ్ళు ఉన్నారు. ఏమీ రాయక ఏమీ చెయ్యక చేస్తూ చేస్తున్నట్టు ఏమీ తెలియనట్టు ఒక రైటర్ కూడా ఉన్నాడు. మన కామెడీ చూసి పొరపాటు ఏమన్నా అయితే ఏంట్రా పరిస్థితి? అంతా ఆడవల్లే. ఏరా పెద్దోడా, అంత ఆడవాళ్ళ చిన్నోడా, ఎప్పుడు కొడుతూ దిమ్మ తిరిగి ఆడే పండుగాడు. అంతా ఆడవల్లే. సింగిల్ హ్యాండ్ గణేష్ రాజకుమారుడు ఇంకా ఆపండి. ఆగాడు. ఇదంతా కాదురా, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టురా. 2 గాలి అయిపోయింది. ఎరా చిన్నోడా ఎందుకు అంత ఆవేశం? కోపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కంటం నాది తప్పు, నేనే వెళ్ళిపోతా. దెబ్బ అంటే మంచిదండి, అసలు దెబ్బ అంటేనే మంచిది, మంచి అంటేనే దెబ్బ. ఎరా కొండలరావు, మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. నాకు సింగపూర్ ఈవెంట్ వచ్చింది, డబ్బులు కావాలి. లేవు, నాకు మలేషియా ఈవెంట్ వచ్చింది, నాకు డబ్బులే కావాలి. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం అనుకుంటే బతికేస్తామా? ఏం చేద్దాం? ఇల్లు అమ్మేద్దామా? ఇల్లు అమ్మేద్దాం. మీరిద్దరు అసలు గాజులే కొనరు. చెయ్యి. ఏంట్రా మోసం అలా అయిపోయింది? ఏం చేద్దాం ఇప్పుడు? ఇల్లు అమ్మేద్దామా? ఏంట్రా పెద్దోడంటే పెద్దోడే, చిన్నోడంటే చిన్నోడే. ఏం పిల్లల్ని కన్నామో ఏమో. ఇల్లు అమ్మేద్దామా? ఇది అద్దిల్లురా. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చుట్టూ ఇల్లు మనది కాదా? కాదు, రెంటది. ఓహో, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. అయితే వెళ్ళే కుండితో వెళ్ళిపో. ఇది నీకెలా తెలుసు? చెప్పింది నేను. తను చేసుకోడు, నువ్వు నన్ను చేసుకో. నేను నిన్ను వాడే చేసుకోను. చేసుకుంటాడేమో. ఏంట్రా అంతా నీ వల్లే. కనీసం ఆ చిన్నదాన నాకు పడిపోయింది. ఇప్పుడు నాకు ఎవరు పడతారు ఈ బట్ట పొట్ట చూసి? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేదేముందరా, ఆ కుండీలు ఎక్స్చేంజ్ చేసి
కొత్త కుండీలు తెచ్చుకుందాం. అంతేడా? అంతే. ఒరేయ్ నేను లేవలేకపోతున్నా. తెలుసురా, నువ్వు లెగలేవు, స్కిట్ కూడా లేపలేవు. ఏం చేస్తాం? కుండీలు అమ్మేస్తాం. రాజావారు, ఈ స్కిట్ ఎలా అనిపించింది మీకు? కుండీల స్కిట్ ఎలా ఉందంటారు? రాజావారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా? ఇంకా భోగి పండుగ అయిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోవచ్చా? సో చూసారు కదా మన ఆడు గజాల అండ్ పాడు గజాల ప్రోగ్రామ్. సో ఇది మన సంక్రాంతి షో. అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ ప్రైమ్ 9. సో చూసారు కదా ఆడు గజాల పాడు గజాల షో. ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను. సో మరి అంతవరకు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. రాజాసాబ్ ఇంట్లో సంక్రాంతి.